ట్రంప్ అనేవాడు మన దగ్గర కేపాల్ అంటున్నాడు, బా వీడేం మాడతారు వాడేం మాడతారు సూపర్. మనకు అర్థం కాదు. ఇద్దరు కూడా గందరగోళం మనుషులు, అది మనం చూస్తున్నాం. కానీ డెఫినెట్గా ఏదో ఎఫర్ట్ చేసి ఉంటాడు, ఎందుకంటే అతనికి పాకిస్తాన్ డెస్పరేట్ అయింది. మీరే అన్నట్టుగా 9 సవాలాలు రాత్రి 2 గంటల కొట్టేవరకల్లా వాళ్ళకి మిగిలిన 4 గంటలు అమెరికా ప్లేన్తో ఆడుకుంటే కూర్చున్నారని వినికిడి. ఎందుకంటే వాళ్ళు అయిపోయింది, వాళ్ళు లేవలేరు. ఆ 9 ప్లేసెస్ ఇంకొక 21 ప్లేసెస్ ఉన్నాయంటే అవి కూడా కొడితే కొలాప్స్ అసలు. ఒక పక్క బెలూచిస్తాన్ వాడు సపరేషన్ అడుగుతున్నాడు, ఇండియన్ ఆర్మీ మద్దతు అడుగుతున్నాడు. రేపు మాప ఆర్మీ ప్రకటించే పరిస్థితి కూడా వచ్చిందంటే పాకిస్తాన్ అంటే ముక్కలే, ఒకటి బెలూచిస్తాన్ అవుతుంది, పాకిస్తాన్ అవుతుంది. ఆ సిచ్యువేషన్ వచ్చింది అక్కడ. ఇవాళ చూసేవాడు సో నిజంగా సార్ ఇప్పుడు బలూచిస్తాన్ స్వతంత్రం వాళ్ళు ప్రకటించుకుంటారు కదా, వాళ్ళు ప్రకటించుకుంటారు. ఒకవేళ చేస్తే మనకు లాభం ఏనంటారా? అంటే ఆ దేశం విడిపోతే మనకు బెటర్ కదా. ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడిపోవడం వల్ల మనకు 2 కుంపట్లు సపరేట్ అయినాయి. ఒక కుంపటి బదులు ఒక కుంపటి పెద్దగా కాలుతుంది కదా, చిన్న చిన్న కుంపట్లు. ఆ తర్వాత బెలూచిస్తాన్ సగం అయితే మనకు లాభమే. ఇంకో 2 రోజులు వారై ఉంటే ఖచ్చితంగా ఇండియన్ మిలిటరీ ఆడ పోయి బెలూచిస్తాన్ లిబరేట్ చేసి ఉండేది. వాళ్ళు అడుగుతున్నారు మాకు హెల్ప్ కావాలి. సో ఈ క్రైసిస్ లో పాకిస్తాన్ వాడు ఇద్దరు కూడా పోకుండా అమెరికన్ ప్రెసిడెంట్ ని ఇంటర్నేషనల్ గా వాడుకున్న అన్ని అవకాశాన్ని చైనాతో సహా వాడు ఉంటాడు, అందులో అనుమానం లేదు. వాడారు కాబట్టి గవర్నమెంట్ మీద వాళ్ళు ప్రెషర్ పెట్టారు, కనపడుతుంది. ఇండియన్ గవర్నమెంట్ ట్రంప్ ఏం చెప్పాడు, పాకిస్తాన్ కైనా ట్రేడ్ బంద్, ఇండియా కూడా ట్రేడ్ బంద్ అన్నాడు. అంటే $45 బిలియన్ ట్రేడ్ అది. వాడు క్రాక్ అంటే ఆ మాట కూడా అమెరికా అధ్యక్షుడు పట్టుకొని. కానీ అతను $45 బిలియన్ ట్రేడ్ ఇండియాతో మానేస్తే మనం ఫైనాన్షియల్